ఇక ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో చినాక కొరాట ప్రాజెక్టును కేసీఆర్ సర్కారు 1200 కోట్లు వెచ్చించి పూర్తి చేసింది. సెప్టెంబర్ 28, 2023న ఇటు హత్తిఘాట్ పంప్ హౌస్లోని మోటార్లను ఆన్ చేసి అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రాజెక్టులోని నీరు పైపుల ద్వారా కాలువల్లోకి వెళ్లింది. దాదాపు 2 ఏళ్లుగా ప్రాజెక్టు మిగతా పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇటు ప్రధాన కాలువ నిర్మాణం పూర్తి కాగా డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ కాలువలు పూర్తయితే పూర్తి స్థాయిలో సాగునీరు అందే అవకాశాలున్నాయి. దీనికి తానేదో పెద్ద ఊడబెరికినట్టు ఆ ప్రాజెక్టును ప్రారంభించేందుకు గుంపు మేస్త్రులు రెడీ అయ్యారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో కొత్త ప్రాజెక్టు ఏది ప్రారంభించకపోగా ఉన్నది ఊరబెరికాడు. అంటే కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రతి ప్రజా ప్రయోగ ప్రాజెక్టును తానే నిర్మించినట్టు బిల్డప్లు ఇస్తూ రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. అటు 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తయిన 2 ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభం కావడం చాలా సంతోషకరం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రారంభించిన చినాక కొరాట బరాజ్, ఇటు సదర్మాట్ బరాజ్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో 1000 ఎకరాలకు సాగు నీరందిస్తుందన్నారు. ఇటు 0.98 టీఎంసీల నీటి నిల్వతో నిర్మించిన చినాక కొరాట బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయినట్లు గుర్తు చేశారు.